అసలు మార్ అంటే ఎడారి. ఆ ఎడారిలో ఒక ప్రాంతం, వీళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు. సో ఆడికెళ్ళి వచ్చిర్రు. నిజంగా హైదరాబాద్ మిమ్మల్ని అక్కడే చేర్చుకుంది. కానీ ఇవాళ మీరు హైదరాబాదు ప్రజలను, మీకు ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం, కేసీఆర్ గారిని తీసుకుందాం, ఇంకెవరినన్నా తీసుకుందాం. హైదరాబాద్లో పుట్టి పెరిగినోడు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే కాదంటారు. తెలంగాణ బిడ్డలమే. అవును, హైదరాబాద్కు ఆ పేటెంట్ హక్కు ఉంటుంది. ఇవాళ నేను కూడా లోకల్ అంటారు. హైదరాబాద్ వచ్చి 25 ఏళ్ళు అయింది. మేము లోకల్ హైదరాబాద్ అంటారు మామూలుగా కూడా. అరే మీరు వచ్చిందన్న కరీంనగర్కి వెళ్ళి వచ్చిండ్రు, మీరు హైదరాబాద్ వాళ్ళు కాదు. హైదరాబాద్కు నీకేం అంటే హైదరాబాద్కు అంత హక్కు ఉంటుంది, పేటెంట్ హక్కు ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరిని ముట్టుకున్నారు? బతికొచ్చిన వాడిని కొట్టలే, హైదరాబాద్ అని కొట్టిరు స్పాట్ మార్కెట్లో. అంటే మీకు ఎంత ధైర్యము, మీ స్థానం ఎక్కడ, మీ ఉనికి ఎక్కడ? ఇవాళ ఒకవేళ రాజకీయ నాయకులు, ఇవాళ బీజేపీ ఏమంటుంది, రోహింగ్యాలను గోబ్యాక్ అనరు. ఇవాళ నిజంగా గోబ్యాక్ అననీకి తెలంగాణ వాళ్ళు ఎవరు, గోబ్యాక్ అంటే పోమననీకి మార్వాడీలు ఎవడు. గోబ్యాక్ అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళ మనోభావాలను దెబ్బతీసారు. ఖచ్చితంగా గోబ్యాక్ అంటారు. గోబ్యాక్ అనగానే మీరు మిమ్మల్ని బార్డర్ అవతల తీసుకుపోయి పడేస్తలేరు కదా. అప్పుడు మీరు ఏం కావాలి? అరే మేము ఎందుకు గోబ్యాక్ పోయి, మా తప్పైంది, మేము మీతో కలిసి ఉంటాం, మేము కూడా తెలంగాణ వాళ్ళమని కలిసి రావాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడుకుంటా తెలుగు రానివాడు మాకేం సంబంధం, తెలుగు వచ్చినోనే కృష్ణానవతలకి దాటించినాం. అవును. ఇంకా మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగినా, మేము వచ్చి ఒక 100 ఏళ్ళు అవుతుంది మా తాతలు ఈయన పుట్టి పెరిగిన అంటారు, కానీ తెలుగు రాదు. అదే ఎన్ని తరాలున్నా తెలుగు రాదు. ఎన్ని తరాలున్నా వాళ్ళ కల్చర్ మారదు, వాళ్ళ పని మారదు. మేమేమంటున్నామంటే మార్వాడీలందరికీ స్వాగతం చేస్తున్నాం, మీరు మా తెలంగాణ బిడ్డలతో కలిసిపోండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బిడ్డలకు మార్వాడీల పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు ఏం లేవు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కలిసి ఉన్నట్టు? అంటే మళ్ళీ వాళ్ళు ఇది ఒకటి తీసుకొస్తారు, బట్టి విక్రమార్క మా బావే అంటారు. బట్టి విక్రమార్క బావైనప్పుడు మరి అందరూ బావలే కావాలి కదా మీకు. అంతే కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క అన్నను చేసిర్రు, మళ్ళా పులి కాబట్టి ఖచ్చితంగా మీరు మా బావ అంటున్నారు. మీరు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ కొట్టేది కూడా మాలోనే పాట్ మార్కెట్లా. మరి బావని ఎట్లా కొడతారు? అంటే మేమేమంటున్నాం, సరే యాదృచ్ఛికంగా జరుగుద్ది, టెన్షన్లో జరుగుతుంది, కొట్టుకునేటప్పుడు వాడా వీడా చూసుకోకుండా కొట్టుకున్నారు, అయిపోయింది. దానికి వీళ్ళు క్షమాపణ చెప్పుకోకుండా మేము కూడా మా ఉనికి చాటుకుంటాము అనుకున్నారు. బీజేపీ ఎంత ద్రోహి పార్టీ అంటే, నాకు ఆయన పేరు మర్చిపోయినా, సికింద్రాబాద్కి వెళ్ళి ఒక మార్వాడిని ఎమ్మెల్యే స్థానానికి సనత్ నగర్కి వెళ్ళి కూడా నిలబెట్టింది. అంటే బీజేపీ ఏం చూస్తుంది కుట్రవాయితనం అంటే, మేము ఒక రాజ్యసభ అంటే చట్టసభల్లోకి ఒకరిని పంపిస్తే మార్వాడీలకు స్థానం అంటే వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతామని కూడా చూసారు. రైట్, చూడొచ్చు. ఇలా రాజీవ్ గాంధీ గారు కాడ పోటీ చేసారు, సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు డిఫరెంట్ ప్లేస్లలో పోటీ, మీకు చేసే హక్కు ఉంది, చేయొచ్చు. కానీ ఇవాళ ఒకవేళ మీరు చట్టసభల్లో అడుగుపెట్టక ముందే తెలంగాణ వాళ్ళని కొడుతున్నారు, రేపు చట్టసభల్లో అడుగుపెడితే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంది? అంటే మేము మరొక ఉద్యమం తెలంగాణ బిడ్డలు చేయాల్సిందే కదా. కనుక మేమేమంటున్నామంటే, మీ డబ్బు, మీ అధికారం, మీ మదం దగ్గర పెట్టుకోవాలి, ప్రజలతో కలిసిపోవాలి, మమేకం కావాలి. అంటే తెలంగాణలో బిజినెస్ చేరాదు అంటున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రోడు ఏమన్నాడు అప్పుడు, తెలంగాణోడికి వ్యవసాయమే రాదన్నాడు. ఈ మార్వాడోడు ఏమంటుండు, వీళ్ళకి వ్యాపారమే చేత కాదని. అసలు మా వ్యాపారాన్ని దెబ్బకొట్టి మాకు చేత కాదు. ఇవాళ ఏమంటారు కదా, కోడి గుడ్డు గుట్టి కోడిని ఎక్కిరించినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు మార్వాడీస్? ఎందుకు రాదు వ్యాపారం? ఇవాళ నిజంగా మీరు ఏ వ్యాపారంలో ఉన్నారు? అన్ని సబ్బండ వ్యాపారాలలో మీరు లేరు. ఇవాళ హైదరాబాదును సాఫ్ సఫాయి చేసే దానిలో ఒక మార్వాడోడు ఉన్నాడా? లేడు. ఒక జిహెచ్ఎంసీలో ఒక మార్వాడోడు ఉన్నాడా? లేడు. అంటే హైదరాబాద్లో మీ స్థానం ఏంది?